హాయ్ గైస్, టైం వచ్చేసి 3:54. ఇంత పొద్దు పొద్దున్న స్టార్ట్ అయ్యాను అన్నారా. వీకెండ్ వచ్చింది కదా, ఇంకా అనంతగిరికి వెళ్తూనే ఉన్నమాట. నేను ఒక్కడిని మా అన్నయ్యని రమ్మని అడిగా, వాడు ఇంకా నిద్ర లేదురా రాలేను అంటే ఇంక ఒక్కడనే స్టార్ట్ అవుతున్నా. లెట్స్ గో ఫర్ ఏ సోలో రైడ్ టు అనంతగిరి. నైటే వర్షం పడింది అనమాట. ఇంకా వర్షం ఇంకా మళ్ళీ పడుతుందేమో అని రెయిన్ కోట్ తీసుకొని కూడా స్టార్ట్ అయ్యా. నియర్లీ 63 to 65 కిలోమీటర్స్ చూపించింది నేను ఉండే లొకేషన్ నుంచి. నియర్లీ 1 అవర్ టు 1.5 అవర్ పట్టింది ట్రావెలింగ్కి. నాకు రూట్ తెలియదని గూగుల్ మ్యాప్స్లో రూట్ పెట్టుకొని స్టార్ట్ అయ్యా యాక్చువల్గా. కానీ అదైతే తీసుకొని ఏదేదో రూట్లో తిప్పింది నన్ను. ఏకంగా ఒక రోడ్ లేని ఏరియాలోకి తీసుకెళ్ళిపోయింది. అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళేసరికి 1.5 అవర్ అయ్యింది నాకు. కానీ చాలా స్పీడ్గా వచ్చాను, ఎందుకంటే పెట్రోల్ లేదని బైక్ లో చూస్తుంటే ఎక్కడ బంక్స్ తీసుకోలేవు అనమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని తీసుకోలేవు. ఇంకా 6:30కి అలా రీచ్ 6:30 అన్నారు, 5:30 అనుకుంటా రీచ్ అయ్యాను అనంతగిరికి. వెళ్ళి చూస్తే టెంపుల్ 8 o'clock ఓపెనింగ్ ఇంకా అన్నారు అనేసి, ఇంకా వ్యూ పాయింట్స్ కి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి నేనే కాదు, ఇంకో అబ్బాయి వచ్చాడు హైదరాబాద్ నుంచి. నాకు తెలీదు, వెళ్తున్న దారిలో కనిపించాడు అనమాట రైట్ లో. అతనే వచ్చాడు, ఆ పల్సర్ మీద వెళ్తున్నాడు కదా ఆయనే. ఆ బ్రో కేపీహెచ్పి నుంచి వస్తున్నాడంట. యాక్చువల్ దారిలో ఆయన క్రాస్ చేసుకుని వెళ్ళిపోయినా, నేను ఒక దగ్గర రూట్ చూద్దామని ఆగేసరికి ఆయన వచ్చిండు నా వెనకనే. అక్కడ నుంచి ఇద్దరం కలిసే వచ్చాం. ఇంకా ఇద్దరం కలిసే వెళ్ళాం అనమాట వ్యూ పాయింట్ కి. ఇదే వ్యూ పాయింట్ మ్యాప్. 7 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం తిరగడానికి అనంతగిరిలో. ఇంకా స్టార్ట్ చేసాము మేము ఇద్దరం అయితే ట్రెక్కింగ్. మధ్యలో మంచిగా జోక్స్ వేసుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. అసలు ట్రెక్కింగ్ నార్మల్ గా లేదు. మనం రోజు సిటీలో తిరిగేదానికి సడన్ గా వెళ్ళి కొండలు ఎక్కాలి, ట్రెక్కింగ్ చేయాలి అంటే అది వేరేలా ఉంటదనమాట. కంప్లీట్ గా కాళ్ళు అయితే పట్టేసినాయి నాకైతే. ఎందుకంటే రోజు చైర్లో కూర్చొని వర్క్ చేసుకునేది మనము, వెళ్ళేసరికి సడన్ గా ఒకసారి కొండ ఎక్కాలంటే అది వేరే లెవెల్లో ఉంటది అనమాట. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళేసరికి ఆ రాళ్ళ పైన మొత్తం ఫుల్ గా గ్రీనరీ ఉందన్నమాట. అసలు మాన్సూన్ అవడం అసలే ముందు 2 days బ్యాక్ వర్షం పడినట్టుంది అక్కడ. ఫుల్ గా గ్రీనరీతో భలే ఉంది. వెళ్ళేసరికి సన్ అయితే లేదు, కానీ ఫుల్ గా క్లౌడ్ వ్యూ, చాలా వరకు క్లౌడ్ వ్యూ ఉంది. వంజంగి, అరకు ఆ లెవెల్లో అయితే ఊహించుకోక్కర్లేదు, కానీ పర్లేదు. మరీ అంత ఎక్కువ లేకపోయినా కానీ బాగుంది అసలు వ్యూ అయితే. నేనైతే లిటరల్ గా హైదరాబాద్ దగ్గర ఇంత మంచి ప్లేస్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నా గానీ అవ్వలేదు నాకు. ఈసారి వచ్చాను, ఎలా అయినా వెళ్దాం అనేసి. మా అన్నయ్య రానన్నా కూడా ఒక్కడిని ఇంక వచ్చేసా ఆ రోజు. పెద్ద దూరం కాదు కదా అనేసి ఇంకా స్టార్ట్ అయ్యా. ఇంకా రైడ్ లోనే ఇంకో కంపెనీ తగులుతాడని అసలు తెలియదు నాకు. ఉదయించేటట్లేడు. ఇంకా అలా అయితే ఇద్దరం మాట్లాడుకుంటూ ఇంకా ట్రెక్ చేసినాం అనమాట. నియర్లీ 1 అవర్ పట్టింది ట్రెక్ చేయడానికి. ఎందుకంటే రూట్స్ ఉంది కానీ వేరే సైడ్ నుంచి, మేము వేరే సైడ్ నుంచి ఎక్కడం స్టార్ట్ చేసాము. అది ఎక్కేసరికి ఇంకా అందుకే నార్మల్ గా ఇట్లా ట్రెక్ చేసే రూట్ లా ఉంది. వేరే సైడ్ నుంచి చూస్తే ఇంకా కొంచెం రూట్ బాగా చేసారు అనమాట. వేరే బైక్ మీద చేసినాక కంటెంట్ కావాలి అంటాడు. అవసరం నాకు అది. ఇంకొకటి కూడా చేస్తుండే ఇంకో బైక్ తో. ఏ బైక్ అది? బైక్ వ్యూ అయితే చూడొచ్చు. ఇంకా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నామంట అన్నమాట. మేము అయితే ఇక్కడ వస్తున్నారు కదా, అటు నుంచే యాక్చువల్గా వెళ్ళాలి. నార్మల్ గా క్లియర్ గా ఉంటది రూట్ అటు సైడ్ నుంచి వెళ్తే. కానీ మేము వేరే దారిలో వచ్చామన్నమాట. ఇంకా లోయలకు ఉంది కదా, దాంట్లో దిగి పైకి ఎక్కాము. అందుకే ఇంకా మాకు కొంచెం హెవీ అనిపించింది. దిగిన వెంటనే ఇంకా లోయలోకి దిగినట్టు అనిపించింది మాకైతే. అటు నుంచి ఆ నంది ఉంది కదా, అక్కడ పక్క నుంచి రూట్ ఉంది అనమాట రావడానికి. నీట్ గా క్లియర్ గా రూట్ చేసి ఉంచారు. అరకు గుడి మధ్యలో నంది ఒక సైడ్ గుడి. ఎవడో వచ్చాడు గాయస్, చెప్పులు అయిపోయినాడు పడేసిపోయాడు. తీయటానికి కంటెంట్ దొరకట్లే గాయస్. పెట్రోల్ బొక్క కాకుండా రీచ్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. అనమాట. పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇట్లుంది. నియర్లీ ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇంకా వర్షం ఇంకా దంచేస్తుంది అనుకున్నాం ఆ రోజు, కానీ ఇంకా మా లక్కి వర్షం పడలేదు ఈరోజు. ఇంకా పనులు మునిగితే
నాకరకి బాగా అలవాటు పడిపోయా. చెప్పా చిన్నదా ఓకే, ఇదేనా వాటర్ ఫాలా? అంటే దారం అంటే వర్షం పడితే వచ్చింది అంతే కదా, నార్మల్గా అయితే ఉండదు. ఇది లాస్ట్ టైం మా ఫ్రెండ్స్కి ఎక్కించారు, చుక్కలు కనుకుంటాయి, పైకి ఎక్కాలి ఇట్లా పైకి. ఓకే, జారుతా ఉంటుంది, దిగేటప్పుడు ఉంటుంది, ఎక్కేటప్పుడు ఏముండదు లేదు. దిగేటప్పుడు ఓ ఆపేయండ్రు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఆపేండ్రో ఆపేండ్రో వస్తుందా? ఈ బండికి కూడా పేరు పెట్టాను నాకు. బండికి పేరు పెట్టాలా? పెట్టేసి మనం కూడా అయిపోదాం. బట్ వి స్ట్రగుల్ ఎలా We enjoyed a lot, sir. మరి ఐఫోన్ అంత కాకపోయినా నథింగ్ ఫోన్లో వస్తుంది బ్రో. బాగుంటున్నాను. నథింగ్ వన్ స్టార్టింగ్లో అసలు ఐఫోన్ లాగే ఉండేది. వన్ నాకు అంత తెలియదులే కానీ బ్యాక్ సైడ్ వ్యూ చూసేది. కాలు జారితే జాయింట్లు జారిపోతాయి బ్రో కదా. దేవుడు ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు బ్రో. ఏం లేదమ్మా, అలా అలా వెళ్ళి అక్కడి నుంచి అట్లా తెలుస్తుంది అంతే. ఇట్లా కూడా వెళ్ళచ్చు. ఇట వద్దులే, అంతా ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ చేసినామంటే వాసిపోతాం. కాళ్ళు మనకి చాలా అమూల్యమైన బ్రో. ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంది కానీ కాళ్ళు కూడా అనేవని ఉంది కదా, కాలు పెడతాను. ఏంది ట్రెక్కింగ్ ఎంత ఎత్తుగా ఉంది ఏంటి? దీని మీద ఇది సపోర్ట్ ఉంటుంది. మెట్ల అంటే ఇక అట్లాంటిది న్యాచురల్ మెట్లు అంతే. మా పిక్కలకి మా తొడలకి పని పెట్టాం గాయస్. లెగ్ వర్కౌట్ జిమ్కి వెళ్ళి చేసేదే మాకు ఇక్కడ తోడైపోతుంది గాయస్. మొన్న జిమ్కి కూడా వెళ్తాం మానేసింది గాయస్ మీకోసం. యూట్యూబ్ వెల్డింగ్ అనుకుంటే కుదరలేదు బాబు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాను నీకోసం. ఎన్నో ఎన్నో చెప్పుకునే అసలు ఎన్నో. పుష్ప సినిమాలో అడవున్నట్టుంది. పుష్ప సినిమాలో అడవు వాచ్ టవర్ దగ్గర ఒకడు ఉంటాడు, నన్ను నిజంగా ఉంటాడు. ఇది సీజన్ అయితే అక్కడ పక్కా ఉంటాడు. 30 రూపాయలు అమ్ముతున్నది. మహా దారుణం, ఈ దారుణం. ఇద్దరం మంచిగా అలా చిల్ అవుతూ మీమ్స్ వేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు మీమ్స్ వేసుకుంటూ ఇంకా అలా స్టార్ట్ అయినాం పైకి. అలా వెళ్తూనే ఉన్నాము. ఎంత వెళ్ళినా ఇంకా రాలేదేంట్రో అనిపిస్తుంది ఇదైతే మాకు. చివరాఖరికి అయితే రీచ్ అయ్యాం ఫస్ట్ వ్యూ పాయింట్. ఇంకా అది అంత కొండ ఎక్కి ఎక్కి వచ్చేసరికి ఇంకా మెట్లు ఎక్కడానికి కలిసిపోతున్నాం మేమైతే. అసలు ఎయిర్ బ్రీజ్ అయితే ఫుల్గా ఉంది. వర్షం వల్ల బీభత్సమైన బ్రీజ్ వస్తుంది అసలు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. అక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఇంకా నెక్స్ట్ వ్యూ చూపిస్తాం మీకు. ఇదే అనమాట అక్కడికి వెళ్ళే దారి. పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది. ఫస్ట్ టవర్ 1 నుంచి అక్కడికి వెళ్ళే దారి అయితే ట్రెక్కింగ్ ఏం లేదు, కానీ అట్లా నార్మల్ రూట్ చేసి ఉంది. యాక్చువల్ సఫారీ కూడా వస్తుంది అనమాట లోపలికి. జంగిల్ సఫారీ ఉంటుంది, వెహికల్ ఉంటుంది, వెహికల్ మీద రావచ్చు మనము యాక్చువల్గా లోపలికి. వెహికల్ సఫారీ దానికి మనీ పే చేసుకోవాలి, వేరే ఫెసిలిటీ ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఇంకా మళ్ళీ వెహికల్ సఫారీ మీద వెళ్తే ఇంకేం చూసేదానికి ఉంటుంది. ఎవరో ముసలి అయితే వస్తారు, వయసులో ఉండి కూడా ఇంకా రాలేకపోతే ఇంకెందుకు మనం. ఇంకా అలా నడుచుకుంటూ మళ్ళీ మీమ్స్ వేసుకుంటూ ఒకరి మీద ఒకరు మీమ్స్ వేసుకుంటూ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడల్లో నీ అనుభూతి ఎలా ఉంది? చాలా కాళ్ళకి పని పెట్టినట్టు, కాళ్ళు చాలా నొప్పి వేస్తుంది. దయచేసి మీరు ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఎక్కువ ఉంటే వెనక నుంచి రండి, డబ్బులు లేకపోతే రామాగండి ఆడవారికి. ఇదేంటి ఎంత ఉంది?
ఎక్కితే ఎక్కితే జరిగిపోతుంది. ఎక్కితే కనబడదులే. ఏడు కొండలు చూడటానికి 7 కొండలు ఎక్కడ కానీ అనంతగిరి కొండలు చూడాలంటే ఇలాంటి ఎక్కడ చూసిన కొనియాని వస్తుంది. కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇప్పుడు కాళ్ళ మనసుకి ప్రశాంతత వచ్చేది ఎవరు. ఎక్కుతుంటే వ్యూ అయితే చూడొచ్చు. లిటరల్‌గా ఏదో మనం 'పుష్ప' సినిమాలో అడవిలోకి వెళ్ళినట్టు అనిపించింది మాకైతే. అలా అనిపిస్తుంది వ్యూ. కొద్దిసేపు ఆగు, కోతులతో కిలకిలాడుతుంది. మళ్ళీ అలా ట్రెక్ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ టవర్ 2కి. కొంచెం దూరమే ఉంది. ఇంత దగ్గర దగ్గరన పైనుంచి చూస్తే దగ్గరేమో అనిపించింది కానీ, నడుచుకుంటూ వెళ్తే తెలిసింది మాకు దూరం అంత దూరంగా ఉందనేసి. అట్లా మీమ్స్ ఏసుకుంటూ, నడుచుకుంటూ ఇంకా అసలు ఎక్స్‌పెక్ట్ జేయము. ఒక సోలో రైడ్‌లో ఇంకొకళ్ళ కంపానియన్ దొరికితే అది ఎట్లుంటదో చెప్పలేము అసలు. లిటరల్‌గా ఇట్లా మీట్ అయితారనే వెళ్ళాలి సోలో రైడ్‌కి. ఇంకా కొత్తోళ్ళతో పరిచయం అయితది. ఆ బ్రో ఎవరో తెలీదు. నాకసలు పేరు గూడా తెలీదసలు ఇంకా ఇప్పటి వరకు. అయినా గూడా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు లిటరల్‌గా బ్రదర్స్ లెక్క మాట్లాడుకుంటూ, జోక్స్ ఏసుకుంటూ వెళ్తున్నాం. ఏం చెప్పాలి? ఎలా అనిపించింది నీకు అనంతగిరి? అనంతగిరి అనంతంగా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో పాటు కాళ్ళు నొప్పులు ఇక్కడ వాస్ మీరు అనంతగిరిని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరు వీటితో తెలుసుకోగలరు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అనుభూతి, బాధ, నొప్పి మీరు అన్నిటిని ఫీల్ అవుతారు. ఇది నా హామీ. అప్పుడే వచ్చాం మనం. అది ముందుకు కదా చూసాం బ్రో. ఇదేనా అది? పక్కన కనబడదు. అది చాలా దూరంగా అనిపించింది కదా బ్రో. నేను చూస్తాం మనకి. లేకపోతే ఎట్లుందేమో ఇట్లా సర్కిల్ సర్కిల్ మేబీ అట్లుండొచ్చేమో అంటున్నా. వాచ్ టవర్ నెంబర్ 2 ఏదో చేద్దాం అనుకున్నా. ఫెన్సింగ్ వేస్తున్నాం. మన వాళ్ళు మనుషులు ఎక్కడికి వస్తే అక్కడ గలీజ్ చేయడమే కదా. పైకి ఎక్కంటే 10 రూపాయలు, 20 రూపాయలు. టవర్ ఏమైనా ఆడ కట్టించండి బ్రో. గవర్నమెంట్ కట్టించింది. గవర్నమెంట్ కట్టినా కింద పార్కింగ్ ఫీజు, లోపలికి రానికి మనుషులు నడుచుకుని ఎక్కడికి 100 రూపాయలు ఫీజు తీసుకున్నారు. మళ్ళీ టవర్ ఎక్కడికి కూడా డబ్బులు. మన బీదర్ వెళ్ళినాం బ్రో లాస్ట్ వీక్. బీదర్ ఫోర్ట్కి వెళ్తే 10 రూపీస్ పార్కింగ్ తప్ప ఇంకేం తీసుకోలే. లోపలికి ఎంట్రీ లేదు, ఏం లేదు. పక్కన ఒక టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్. అదే నరసింహస్వామి టెంపుల్. అది కూడా బాగుంటుంది. ఫైనల్లీ రీచ్డ్ వాచ్ టవర్ 2. ఇంకా ఇక్కడ నుంచి పైకెక్కి చూస్తే వ్యూ ఎట్లుంటదో చూద్దాం పదండి. అసలా చాలా దూరం నడిచొచ్చినాము. కాళ్ళైతే నొప్పుతున్నాయి. ఇంక ఎక్కడానికి మెల్లగా ఎక్కుతున్నాం మేమైతే. కాళ్ళైతే బీభత్సంగా నొప్పి. ఇంకా అలా ఎక్కినామనమాట. మీదకి ఎక్కుతూనే ఉన్నాము. ఏంది మెట్లు ఎంత ఎక్కినా రావురా బాబు అనిపిస్తుంది. ఎట్ లాస్ట్ వి రీచ్ టవర్ 2. ఇది లొకేషన్ అనమాట. టవర్ 2 నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. టవర్ 1 నుంచి అనుకున్నాం. టవర్ 2 నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. దూరంగా చెరువులు అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నదానికి ఇది ఒకటే హైయెస్ట్ పీక్ లాగా అనిపిస్తుంది. అసలు చుట్టుపక్కల ఏం లేవు అనిపిస్తుంది. టవర్ 2 నుంచి వ్యూ చూసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చి దిగడం స్టార్ట్ చేసామన్నమాట. టవర్ 1 దగ్గరికి వచ్చి మళ్ళీ కిందకి దిగాలి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలంటే వేరే రూట్ ఉంది. కానీ మళ్ళీ బైక్స్ పార్కింగ్ దగ్గర పెట్టాం కదా మనం అనేసి ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసినాము కిందకి దిగడానికి. గుచ్చుకుంటున్నాయి బ్రో. గుచ్చుకుంటున్నాయి. కాళ్ళు జారితే పాతాలు పోతాయి. ఒక హ్యాండ్ వస్తున్నది. ఇదే కాదు మన పైన వాసన వచ్చిందన్న.
అసలు అదే కదా చాక్లెట్ కదా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో వచ్చినట్టుంది bro నాకు అడిగితే. పేరుకి ఇలా చూసా రకరకాల జంతువులు కాదు మళ్ళీ ఎందుకండి మనకే ఎందుకన్నా ఉంటే ఉన్నది కపుల్స్ మనం ఎందుకన్నా 2.2 అవసరన్నా లాస్ట్ టైం ఎక్కినప్పుడు బాగానే ఉంది కానీ దిగుతుంటే తెస్తుంది బ్రో. ఎంత ఎక్కినామా అనేది. దిగినప్పుడు కూడా కాళ్ళు లాగండి పిక్కలో పడేసింది దిగుతుంటే ఈ ఫూట్ ఎక్కడ జారకుండా ఉంటే చాలా అనిపిస్తుంది దిగుతుంటే. ఫుల్ ట్రెక్కింగ్ కాదన్నా అనుకుంటాం. ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఎక్స్ప్లోర్ చేసిన అంతా తిరిగేసాం అంతా వాకింగ్. మాకు ఇంకా ఘోరంగా పుర్రెలు అనిపించింది ఎక్కడ అవతల ఓకే మనుషులు జంతువులు జంతువులే బ్రో. ఇప్పుడు సడన్ గా టైగర్ వస్తే మన పరిస్థితి ఏంటంట. కంటెంట్ బ్యాగ్ కంటెంట్ గింబుల్ దాని నోట్లో కూర్చి మనం వెళ్ళిపోదాం. కంటెంట్ అంటూ పులి మీద సవారీ చేస్తావా. జారుతున్నాయి. ఎక్విప్మెంట్ ఇంపార్టెంట్. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ వేలు వెళ్తాడు చూడు బ్రో. చిన్నప్పుడు చూసి ఎట్లా వెళ్తాడో ఫారెస్ట్ లో అనుకునేటోళ్ళం. ఇప్పుడు చూస్తే అది చాలా కష్టమే తెలుస్తుంది. మనకి ఏముందో వెళ్ళిపోతాం బ్రో. మనం పల్లెటూరులో కదా ఉండేది, మనకి అలవాటే కదా. అలానే అనుకుంటావు లిటరల్ గా ఇప్పుడు అదే అంటున్నా. నేనైతే నా ఎగురు దూకేటోని అంతేగా. ఎగురు దూకితే ఏమి ఇరుగుతాయో తెలియదు ఇప్పుడు. జాగ్రత్తగా ఆచి తూచి అడిగేయాలి. అంటే బ్రహ్మాండంగా ఒకటికి 4 సార్లు వాడబడతాడు. మేమైతే ఎలా అలా కష్టపడి ఎక్కి దిగేసాం. ఇప్పుడు ఎక్కుతారు అనమాట వీళ్ళంతా. లైఫ్ ఆఫ్ రామా ఏంటి దీన్నే అనుకుంటా బ్రో. చూసిన దాని నుంచి వాటర్ ఫాల్స్ అంటుంది. వాడికి ఏం కనిపిస్తుంది అని అడుగుగా అనుకున్నప్పుడు అదే కదా. ఒక అతనైతే వచ్చాడు మాకు ఎదురొచ్చి, వాటర్ ఫాల్స్ ఉంది కదా బ్రో ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇదే అనమాట వాటర్ ఫాల్స్ అంటే. యాక్చువల్గా ఎక్కువ వర్షం పడితే వస్తుంది అనుకుంటా. ఆయన ఏమో కింద గూగుల్ ఎర్త్ లో చూసి అదే ఇంకా వాటర్ ఫాల్ ఎక్కడో పైన ఉందేమో ఇంకా అనుకున్నాను. కానీ అదే అనమాట వాటర్ ఫాల్. ఫుల్ గా వర్షం పడితే వస్తుందేమో. ఇప్పుడు మేము వచ్చేసరికి ఏం వర్షం లేదు కాబట్టి ఏం లేదు. అదా నువ్వు రాయంటే వాటి కొడదండి నాకు ఆరా అనుకున్నా ఇస్తాను. మంచిగా చాలా బ్యాచెస్ అయితే వచ్చారనమాట. మంచి స్పీకర్స్ తీసుకొచ్చుకుంటా, మంచి సాంగ్స్ వినుకుంటా వెళ్తారు అనమాట. మేమిద్దరం అయితే డ్రీమ్స్ వేసుకుంటూ వెళ్ళినాం పైకి. కిందకి వచ్చేసరికి అయితే వ్యూ ఎట్లా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి దిగి ఎక్కేటప్పుడు చూసాం కదా నంది స్టాట్యూ ఉంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఒక 2 ఫొటోస్ దిగి ఇంకా అక్కడ నుంచి బైక్ కి పెట్రోల్ లేదని చెప్పా కదా, అక్కడ బైక్ కి పెట్రోల్ కొట్టించుకోవాలంటే ముందుకి ఎక్కడికి వెళ్ళాలంట. ఇంకా కొండ దిగి అక్కడ నుంచి ఇంకా వెళ్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయినాము కిందకి. అందరు దోలగాడు అంటారుగా అన్నీ అంటారు తెలుసా మా దాంట్లో. ఎంత తీడంటే అన్న వాళ్ళు తీట కాదు మళ్ళీ. వాడు చూసి వాటర్ ఫాల్స్ అన్నాడే. వాటర్ ఫాల్స్ అంటే బైక్ వచ్చి ఎక్కడ ఉందంటే కాదంటే
కాదంటే ఆడు అసలు నమ్మట్లేదు వాటర్ ఫాల్ లేదురా బాబు అని. అక్కడ గూగుల్ ఫోటోస్ కొంతమంది ఉంటారా ఆ గూగుల్ నమ్ము పొద్దున్న వచ్చినందుకే ఆఫ్ రోడింగ్ వేయించింది మన చేత. అబ్బో మామూలు రోడింగ్ కాదు 5 కిలోమీటర్లు ఆఫ్ రోడింగ్ బాగుండేది బ్రో, రోడ్డు సగం పాడైపోయిద్దా రోడ్డు. నాకు డౌట్ వచ్చింది అసలు మన వెళ్ళిపోతున్నాను నేనైతే లిటరల్ గా అనంతకి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను అనిపించి. కానీ మధ్యలో రోడ్డు బాగుంది, చెట్లు మాత్రం ఒక్కనే ఉన్నా కదా, సింగిల్ ఉన్నా భయం లేదు, వెనక ఎవడన్నా ఉంటాడు వాడే అన్నట్టు. నేనైతే అలాగే కర్రలో ఎట్టబోతున్నా నాకే తెలియట్లేదు, పెట్రోల్ లేదనే భయం ఒక పక్క. ఇంకా ఇది సింబల్ వచ్చేసింది, వెళ్దాం. మళ్ళీ ట్రెక్ లేదు బ్రో, తప్పలేదు బ్రో. అట్ లాస్ట్ రీచ్ ద నంది స్టాట్యూ. నంది స్టాట్యూ అయితే రీచ్ అయినాం అనమాట. మెల్లగా దిక్కుంటూ కాళ్ళ నొప్పులతో ఇంకా నంది స్టాట్యూకి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగైతే వెళ్ళిపోదాము. నెక్స్ట్ పెట్రోల్ కొట్టించి ఇంకా వెళ్దాం టెంపుల్కి. ఇదే అన్నమాట నంది స్టాట్యూ మనం ఫస్ట్లో చూపించింది. చాలా పెద్దదేం కాదు, చిన్నదే ఉంది కానీ బాగుంది. అక్కడ నుంచి చూడడానికి మంచిగా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా అడ్వెంచర్ గేమ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు అని బోర్డ్స్ అయితే ఉన్నాయి అక్కడ. రోప్ సైక్లింగ్ ఇట్లాంటివన్నీ పెట్టడానికి. నంది పక్కనే ఉందన్నమాట, టవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొత్తది. సైక్లింగ్ అదే రోప్ సైక్లింగ్ కోసం ఇంకా కొత్తగా వ్యూ అయితే చూడొచ్చు టెంపుల్ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి పెట్రోల్ కొట్టించడానికి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ పార్కింగ్ నుంచి నియర్లీ 4 కిలోమీటర్స్ ఉంది పెట్రోల్ బంక్. దగ్గరలో ఒకటి ఉంది కానీ రోడ్ వర్క్స్ వల్ల అసలు గ్యాప్ లేదు. అక్కడ పోనీకి బండి తీసుకుపోయి పెట్రోల్ కొట్టించడానికి బంక్లో ఖాళీ లేదు వెళ్ళడానికి. ఇంకా అందుకని కొంచెం ముందుకు పోతే ఇంకొక బంక్ ఉంది, అక్కడ పెట్రోల్ కొట్టించి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట టెంపుల్ దగ్గరికి. మేము ఆ టెంపుల్ దగ్గరికి ఇంకా రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 9 అయ్యింది. సో టెంపుల్ ఓపెన్ అయింది. ఇంకా కాళ్ళు కడుక్కొని నీట్గా టెంపుల్లోకి ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. అదైతే లోపల యాక్చువల్గా అంత బాగుంటుంది ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా ఓల్డ్, బాగుంది. లోపలికి గుహలోకి దిగినట్టు ఉంటుంది గర్భగుడిలోకి వెళ్తే. లోపల అయితే కెమెరా అలో లేదు. సో అలా నార్మల్ టెంపుల్ బయటనే తీసినాం అనమాట. నీట్గా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేసాం. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా తిందామని కూర్చున్నాం ఇక్కడ. ఇదన్నమాట టెంపుల్ వ్యూ అయితే బయట నుంచి చూడడానికి. లిటరల్గా చాలా ఓల్డ్ టెంపుల్, బాగుంది. ఇంకా అక్కడ టెంపుల్ చూసేసి బయటకు వస్తే కోనేరు ఉంటుంది. బయట కిందకి వెళ్తే కొంచెం పక్కన కోనేరు ఉంటుంది అనమాట టెంపుల్ది. సంథింగ్ ఏదో హిస్టరీ ఉంది కోనేరుకి, కానీ తెలియదు. అంటే మునులు మధ్యలో కూర్చొని ధ్యానం చేసేటోళ్ళు అనమాట. అప్పట్లో చేసేటోళ్ళంట కోనేరు మధ్యలో కూర్చొని. ఒక చిన్న ప్లేస్ లాంటిది ఉంటుంది కూర్చోనికి. అలా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడైతే కోనేరు దగ్గరకు వస్తున్నాం రా మనం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కోనేరు అనమాట ఇది. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. లోపలికి ఎలా లేదనుకుంటా. లెట్స్ చెక్. కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ప్లేస్ ఇందాక చెప్పింది. కాకపోతే లోపలికి వెళ్ళడానికి కాలు పెట్టడానికి వేయలేకుండా చేసారు. పక్కన బోర్డు చూస్తే తెలిసింది మాకు, నియర్లీ 30 feet డీప్ అంట ఇది. అందుకే ఇంకా మూసేసిరేమో. ఎవరో ఒకటి తీటగాడు ఉంటాడు కదా, ఇంకా కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతారు అనేసి. కోనేరు బ్యాక్ సైడ్ ఉందన్నమాట. మూసీ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇది, మూసీ నది.
మనం చూస్తాం కదా హైదరాబాద్ ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఆఫ్ మూసీ. ఇక్కడే అన్నమాట మూసీ నది స్టార్ట్ అయ్యేది. ఇక్కడ చూస్తే ఏదో కుంట లెక్క ఉంది, ఇందులో ఏంది మూసీ నది ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని అనుకున్నాము. నీట్ గా అబ్జర్వ్ చేస్తే కనిపించింది, కింద నుంచి చిన్న దారి లెక్క వస్తుంది అనమాట. వీడియోలో చూపిస్తాగండి. అక్కడ కిందన అడుగు నుంచి నీరు మనకి భూమిలోంచి వస్తది కదా! అలా చిన్న పాయ లెక్క వస్తున్నది అనమాట నీరు. వీడియోలో అయితే చూడొచ్చు. చిన్నది వస్తుంది దార. ఇది ఒక్కటే కాదు, లోపలికి వెళ్ళాం ఇంకా. మూవీ షూటింగ్ స్పాట్ ఉంది, గ్రాస్ ల్యాండ్ వ్యూ. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు తెలిసింది చాలా పైనుంచి, అంటే కొండ పైనుంచి వేరే వేరే రూట్స్ నుంచి వస్తుంది అనమాట మూసీ నదిలోకి వాటర్. అక్కడ ఇక్కడ చూస్తే ఎంత నీట్గా ఉంటది, కానీ హైదరాబాద్ వచ్చేసరికి దాని దగ్గరికి వెళ్ళాలంటే కూడా అసలు ఎవడు ధైర్యం కూడా చేయడు, చాలా కంపు కొట్టుద్ది. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళినాం అనమాట. అక్కడ 50 రూపీస్ ఎంతో టికెట్ తీసుకున్నారు. మూసీ మూసీ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి గ్రాస్ ల్యాండ్స్, ఇంకా బర్డ్ వ్యూ పాయింట్, ఇంకా మూవీ షూటింగ్ స్పాట్, హెర్బల్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయంట. కానీ హెర్బల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ నార్మల్గా వెళ్ళే దారిలో బోర్డ్స్ రాసి పెట్టారు, కానీ లోపల సపరేట్ స్పాట్ ఏం లేదు వాటికి. బర్డ్ వ్యూ పాయింట్ అయితే ఉంది, కానీ ఒక బర్డ్ కూడా కనిపించలేదు మాకు. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే స్టార్టింగ్ లో కనిపించింది ఒక షూటింగ్ స్పాట్ అయితే కనిపించింది, ఒక చిన్న చెక్క బ్రిడ్జ్ లో ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు చెప్పు బ్రో, నీ అభిప్రాయం ఎట్లా ఉంది? భయ్యా చెప్పు భయ్యా, ఛార్జింగ్ లో అయిపోతున్నా భయ్యా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఇప్పుడు. ఇది చెప్పు బ్రో, షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నాం అని. షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నాం అండి. ఇక్కడ వాల్తేరు వీరయ్య పుష్ప సినిమా తీయలేదని బాధ తప్పితే నాకు ఇంకేం లేదు. వాల్తేరు వీరయ్య, వర్షం, శంభో శివశంభో కూడా తీశారు ఇక్కడ. మొన్న వచ్చిన బైకర్ మూవీ కూడా తీశారు ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి మేము చూడటానికి, చేయటానికి. ఇది ఎటు చూసినా అడవిలాగే ఉంది. షూటింగ్ స్పాట్ అంటే ఇది మాకు తెలియదు, మేము ఇప్పుడే తెలుసుకున్నాం. ఎటు చూసినా దట్టమైన అడవిలాగా ఉంది, కొమ్మలు, చెట్లు, పుట్లు. ఇంత అనంతగిరిలో ఇంత ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఇది మీరు అందరు చూడాల్సిన ప్లేస్. మా వ్లాగ్ లో మీరు వచ్చి చూడాల్సింది కాదు, మా వ్లాగ్ లో ఒక మూవీ స్పాట్ దొరికింది, మూవీ షూటింగ్ స్పాట్ అక్కడ స్టార్టింగ్ లో. ఇదే అనమాట మూసీ నది అయితే అక్కడ నుంచి వస్తుంది, పక్క నుంచి. ఇదేం ఇక్కడ చూస్తే ఏదో షూటింగ్ స్పాటే, ఏ సినిమాలో చూసాము కానీ తెలియట్లేదు. కానీ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, చెక్క బ్రిడ్జ్. ఇక్కడ ఇదిగోండి చెక్క బ్రిడ్జ్ కూడా ఉంది. ఇదైతే ఏ మూవీలో చూసాం తెలీదు, తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. చాలా మూవీస్ లో అయితే చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఏ మూవీలో చూసామో కానీ గుర్తు రావట్లేదు. ఇద్దరం పొద్దు నుంచి అయితే కలిసి తిరుగుతున్నాం, కానీ పేర్లు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడైతే చెప్పిండు అనమాట, తన నేమ్ టింకు అంట, నిక్ నేమ్ టింకు. తంది ఖమ్మం అనమాట, ఖమ్మం నుంచి వచ్చాడు. అక్కడ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటుంది. బర్డ్స్ వాచ్ ఏరియా అంట. బర్డ్స్ చూద్దాం, లోపలికి వెళ్తుంటాం. దగ్గర క్లోజ్అప్ షాట్లు కొట్టినా పనికొస్తుంది. ఫోన్ పెట్టదా అవుతుందా అది. అయితే చూడొచ్చు, నియర్లీ 100 years ఓల్డ్ బనియన్ ట్రీ అంటే ఇది, అంటే మర్రి చెట్టు. 100 years ఓల్డ్ బనియన్ ట్రీ, 100 సంవత్సరాలు దీనికి. ఎక్కడికి వెళ్ళి ఉంటాయి బ్రో. బర్డ్స్ వాచ్ ఏరియా నుంచి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట గ్రాస్ ల్యాండ్ కి. ఇంకా అదే మూవీ స్పాట్ అనమాట, చాలా మూవీస్ షూటింగ్ అయ్యాయి అక్కడ. RRR లో సీన్స్, ఇంకా బైకర్, రీసెంట్ గా శివశంకర్ వరప్రసాద్ మూవీ గట్రా షూటింగ్ అయ్యాయి అనమాట. ఇదే అటు వెళ్ళే రూట్. ఇక్కడ దారిలో అయితే ఇదే మూసీ నది, మనం హైదరాబాద్ లో చూసే మూసీ నది. టైల్స్ ఎక్కడ దొరకవు, న్యాచురల్ టైల్స్ అంటారు వీటిని. ఇన్ని కోట్లు ఇచ్చుకున్నా ఇట్లాంటిది అన్ఫినిష్డ్ సర్ఫేస్ రాదు. ఏ ఊర్లో బ్రో నేను అడుగుతుంటే నీళ్ళ వేసి స్వాగతం రాండి బ్రో అనంతగిరి, రండి. రాకపోతే మా వీడియో చూడండి. ఇలాంటి క్రేజీ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నియర్లీ అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉందన్నమాట. అక్కడ నుంచి గ్రాస్ ల్యాండ్స్ కి అట్లా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గ్రిల్స్ కూడా ఇన్ని సాహసాలు చేసి ఉండడు, మేము చేస్తున్నాం ఈరోజు.
చూడండి మా కష్టం చూడండి. ఎవరో కాదయ్యా, నా కాళ్ళని అడిగయ్యా, బాబులయ్యా. పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర. అద్దెతో నేను మేము డబ్బులు ఇచ్చి మరీ కొని తెచ్చుకుంటున్నాం. లిటరల్ గా కొన్ని దగ్గరలో అయితే ఇంకా వ్యూస్ నియర్లీ కేరళ వెళ్ళామేమో అనిపించింది. వ్యూస్ చూస్తుంటే కొన్ని దగ్గరలో మాన్సూన్ వల్ల ఇంకా చాలా బాగా అనిపించింది. లష్ గ్రీన్ గా ఫుల్ భలే గ్రీనరీగా బాగుంది అనమాట. ప్రశాంతంగా ఇంకా తక్కువ మంది వస్తారు కాబట్టి బాగుంది ఇంకా ఏరియా. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చెత్త అయితే ఏం లేదు, ఎందుకంటే మనుషులు ఇంకా అంత బాగా రాలేదు. మన మనుషులు వస్తే మొత్తం చెత్త చేసేస్తారు కదా, తెలిసిందే. ఇక్కడ థర్డ్ వ్యూ పాయింట్ గ్రాస్ ల్యాండ్ సైడ్ వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి పెద్దగా జనాలు లేరు, కానీ మేము వెళ్ళిపోతాం అనే టైంకి వచ్చారు జనాలు. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా. వాచ్ టవర్ ఎక్కి నేనైతే కూర్చున్నా, బ్రో అయితే పడుకుని పోయింది ఏకంగా. ఎంత ఎందుకు పొలాలు వచ్చానా, నేను వచ్చాను పొలాలు వచ్చాయని ఉంచితే తప్పు, మేము వచ్చేసాం. సేవ్ ది టైగర్స్. చూడొచ్చు వ్యూ అయితే గ్రాస్ ల్యాండ్స్. ఇదంతా మూవీ స్పాట్ అనమాట, మూవీ షూటింగ్స్ గట్రా అయితే మనం చూడొచ్చు. బాగుంది. మాన్సూన్ వల్ల అయితే అదే కదా సిటీలో రాదు మనకి నెట్ కొన్ని దగ్గరలో, అట్లాంటిది ఇక్కడ మాత్రం వస్తుంది. హైదరాబాద్ లో కూడా రాదు మనకి ఇంటర్నెట్ కొన్నిసార్లు. అట్లాంటిది ఇంత పెద్ద అడవిలో కూడా నెట్వర్క్ వస్తుంది అనమాట. టవర్లు ఏడాడేసిర్రో తెలియట్లేదు, కానీ నెట్ అయితే ఫుల్ వస్తుంది. చైన్ దగ్గర ఒకటి క్లచ్ ఒకటి టైట్ చేపిస్తా. క్లచ్ ఎడ్జ్కి ఉందన్న, క్లచ్ మొత్తం క్లచ్ వదిలేస్తే అప్పుడు వాడు తీసుకుంటుంది. అది అట్లంటే అవ్వదు ఇవన్నీ. వాడికి 3 చెప్తా. సో సక్సెస్ఫుల్గా మొత్తం ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం ఇద్దరం. ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట హైదరాబాద్కి. ఇంకా ఇద్దరం స్టార్ట్ అయ్యాం ఒకేసారి. హైదరాబాద్ వరకు ఇద్దరం కలిసే వెళ్ళాం. కిందకి వెళ్ళి కొంచెం బోధి బైక్ చైన్ అయితే ఫుల్గా సౌండ్ వస్తుంది అనమాట. అదైతే ఇంకా కింద వికారాబాద్ వెళ్ళి అక్కడ కొంచెం నీట్గా బైక్ కొంచెం రిపేర్ చేయించి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా హైదరాబాద్ రావడానికి. మేమైతే ఇంకా పెట్రోల్ ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం, ఇంకెక్కడ ఆగలేదు. దారిలో వచ్చినంత దూరం అసలు ఎక్కడ స్టాప్ లేదు. హైదరాబాద్ వచ్చినంత వరకు నీట్గా హైదరాబాద్ వచ్చేసాం మేమైతే. హాయ్ గైస్, ఇంకా పొద్దున్నే అనంతగిరి వెళ్ళొచ్చిన. ఇందులో మళ్ళీ మా అన్న ఎక్కడ బయట తీసుకెళ్ళమన్నారు. పీస్ఫుల్గా ఉన్న ప్లేస్, నీకే పీస్ కావాలా మాకు వద్దా అన్నారు. ఇంకా స్టార్ట్ అయినాం. ఇంకా అందుకని ఇంకా స్టార్ట్ అయినాం గండిపేట పార్క్కి. సీ యూ దేర్, బాయ్ బాయ్. ఇదైతే హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో వచ్చినాం అనమాట. మేము ఆఫీస్లో ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇదే ఫస్ట్ పార్క్ హైదరాబాద్ చూడటం. ఆ లేక్ వ్యూ అయితే భలే ఉంటుంది అసలు పార్క్. ఈవినింగ్ సన్సెట్ కోసం అయితే చాలా మంది వస్తారు. ఇంకా వీకెండ్ అవడం ఇంకా ఖాళీ లేరనమాట జనాలు. ఫుల్ రష్ ఉండే పార్క్. నైట్ 7:30తో క్లోజ్ పార్క్, కానీ ఈవినింగ్ లైట్స్ ఆన్ చేశాక సన్సెట్ పార్క్ అయితే చూడడానికి హైలైట్ ఉంటుంది అసలు. సో దగ్గరలో ఎవరైనా ఉంటే మిస్ కాకండి. ఇంకా తీసుకొచ్చిండు కదా అని మా అన్నయ్య లంచం అడిగితే ఇంకా ఈ పొటాటో ఇప్పించిండు. స్ప్రింగ్ పొటాటో అంట. ఇప్పటివరకు తినలేదురా అంటే నాకు ఇంకా స్ప్రింగ్ పొటాటో కొనిచ్చిండు. సన్ రైజ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది అసలు సన్సెట్. ఇంకా అక్కడ అలా కూర్చొని ఒక గంటన్నర ఇంకా సోదేసి ఇంకా స్టార్ట్ అయినాము. పార్క్ క్లోజింగ్ టైం అయింది. ఇంకా అందరిని వెళ్ళిపోమంటే ఇంకా స్టార్ట్ అయింది 7:30. అలా కాలేజా కూడా వెళ్ళి ఫుడ్ తిని రూమ్కి వెళ్ళాం. Stay tuned for more videos and new video will come in soon. So